సమయంలో నిలబడటమే ముఖ్యము. ఆ సమయంలో నిలబడటమే ముఖ్యము. యోబు భార్య ఏం బతుకుబో అంది. ఆ స్టేజ్లో నిలబడి సపోర్ట్ చేయాల్సిన భార్య ఏం చేసింది? ఏం భక్తి? దేవుణ్ణి చెయ్యని పక్కకి వచ్చేయి, చావు. కాబట్టి ఎవరు కూడా మనల్ని తృణీకరిస్తున్నా, ఎవరు మన వెనక్కి లాగాలని చూస్తున్నా, మీరు తృణీకరించబడే కాలంలో, వెలివేయబడిన కాలములో, నిరాకరించబడిన కాలములో అతి శ్రేష్టమైన కాలము అదే. ఆ కాలంలో నిలబడ్డావా? ఆ కాలంలో దేవుడిని వాడుకుంటే దానికి అప్పగించుకున్నావా? ఆ కాలంలో దేవుణ్ణి స్తుతించగలిగావా? దేవుడు నీ పట్ల చేస్తున్న చిన్న చిన్న కార్యాల సూచన క్రియలను బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నావా? నీకు మహిమకరమైన కాలం నిర్ణయించాడు కదా, ఆ కాలంలోనికి నేను ఎంటర్ చేసి ఏ మనిషి ధృవీకరించారో, ఏ స్థలంలో నిరాకరించారో, ఎంత చిన్న పనిలో నువ్వు నమ్మకంగా ఉన్నావో, కార్యములు అల్పముగా ఉన్నప్పుడు నీ అల్పమైన స్థితిలో ఎక్కడ ఏ పరిస్థితులు బట్టి నువ్వు అల్పంగా ఎంచబడ్డావో ఆ ప్రతి దానిని జ్ఞాపకములోనికి తీసుకుని మరి లెక్క చూసి రాసి నీకు ప్రతిఫలాన్ని ఇచ్చేస్తాడు. దేవుడు ఒక్కసారి నీ ముగింపును మహిమలోకి తీసుకొచ్చాక, నిన్ను ఘనతాస్పదమైన కాలంలో ప్రవేశపెట్టిన తర్వాత ఈ భూమి మీద ఏ నరమాత్రుడు, ఏ అపవాది కూడా ఆ కాలంలో నుంచి నిన్ను వెనక్కి లాగలేరు. ఆ దేవుడు ఇచ్చిన మహిమను దొంగిలించలేరు, ఆ ఘనతను దొంగిలించలేరు. నీవు ఇక వెలిగించబడుతూనే ఉంటావు, ప్రకాశించబడుతూనే ఉంటావు, నవ్వుతూనే ఉంటావు, సమాధానం ఉంటూనే ఉంటావు. అల్పముగా ఉన్న కాలంలో నిన్ను అల్పంగా నడిపించాలనుకో నీ యొక్క నుంచి తీసివేయబడిన ప్రతిదీ కలిపి ఎక్స్ట్రాగా దేవుడికి ఇచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. అల్పముగా ఉన్న కాలమును ఖచ్చితంగా తృణీకరించబడాలి. ఈ మాటలు వింటున్న నీవు నీ భక్తిని బట్టి, నీవు కలిగిన ఆత్మని బట్టి, నీ స్థితిని బట్టి, నీ కుటుంబాన్ని బట్టి, నీ వ్యక్తిగతమైన గతాన్ని బట్టి, నీవు నీ ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి, నీవు కలిగి ఉన్న వాటిని బట్టి, నీకు ఎదురవుతున్నటువంటి పోరాటాల సవాళ్ళని బట్టి, నువ్వు చేస్తున్న కొద్దిపాటి మినిస్ట్రీని బట్టి తృణీకరించబడుతున్నావు. అంటే దేవుడి ప్రణాళిక చక్కగా నడిపించబడుతున్నావు, దేవుడి ప్రణాళికలో ఈ కుటుంబం నడిపించబడుతుంది. ఇంకొక కాలం వస్తూ ఉంది, ఇంకొక కాలం వస్తుంది. అది 2026తో ఆరంభమవుతుంది. హల్లెలూయా. 2026తో దేవుడు ఆరంభిస్తున్నాడు. మహిమకరమైన ఆరంభము, నిన్ను లోకానికి ప్రత్యక్షపరిచే కాలము. హల్లెలూయా. ఇక్కడ పరిచర్య కూడా ఆరంభంలో చాలా తృణీకరించబడిన అర్థం ఉంది కదా. రానున్న కాలంలో ఈ సంవత్సరం నుంచి దేవుడు తన మహిమకరమైనటువంటి మందిరంలో మహిమను తెచ్చుకునేటట్టుగా దేవుడు ఇక్కడ కార్యాలు చేయబోతున్నాడు. ఇప్పుడు దేవుడి పరిచర్యలో చేసినటువంటి బిడ్డలను దేవుడు ఇక్కడ ప్రాంతవాసులకు, ఈ యొక్క పట్టణానికి ప్రత్యక్షపరిచి ఆయన పిల్లలుగా, ఆయన సేవకులుగా నిలబెట్టుకొని వాడుకుంటూ, వీరప్పుడు ఫలానా కదా, ఫలానా కదా, ఫలానా కదా, ఇప్పుడే ఎంత గొప్ప సేవ చేస్తున్నారు అని అనుకునేటట్టుగా దేవుడు మిమ్మల్ని నిలబెట్టుకొని వాడుకోబోతున్నాడు. అందరూ చూసేటట్టుగా, మీ మీద ఆత్మను గుర్తించేటట్టుగా దేవుడు కార్యాలు చేయబోతున్నాడు. అట్టి కృప అల్పంగా ఉన్న కాలంలో తృణీకరించబడిన వారందరికీ దేవుడు అనుగ్రహించును గాక. 2025-26 నుంచి మీ కాలము మహిమకరమైన కాలముగా మార్చబడును గాక. యేసు నామములో ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడైన దేవాన్ని స్తుతిస్తూ కనపరుస్తున్నాను. నిజమే, మమ్మల్ని నడిపించినటువంటి అయా కార్యం అల్పంగా ఉన్న కాలము మమ్మల్ని మేము తృణీకరించబడ్డావు. నీవే తల్లి దేవుడు అయి ఉండే ఈ భూమి మీద తృణీకరించబడ్డావు. చివరికి మహిమపరచబడ్డావు, మహిమను కనపరిచావు. ఆయన ఎలీషా జీవితంలో కూడా ప్రభా ఓ చిన్న పనిలో ఆరంభించి గొప్ప ఆత్మాభిషేకం చేత నింపుకొని వాడుతున్నావు. దానియేలు ఆరంభము చెర, తనకంటూ కుటుంబం కూడా లేకుండా సమర్పణ త్యాగంతో కూడినదిగా అతని ఆరంభం చేశావు. తరువాత అన్య రాజుల ఎదుట వారి ప్రక్కన కూర్చుండేటువంటి వర్ధిల్ల స్థానంలో దానియేలు పెట్టి అనేకమైన దర్శనాలు ఇచ్చి అంత్యకాలంలో ఏం జరగబోతుందో బయలుపరిచి తనని ఈ రోజు వరకు కూడా కనపరుస్తూనే ఉన్న విధానం బట్టి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. విన్న ఈ మాటలన్నింటిని బట్టి అయ్యా తృణీకరించబడుతున్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి హృదయాలను ముద్రించి ఫలింపచేసి ఈ
వాక్య ప్రతిని నెరవేర్చి నీవు మాత్రం మహిమనంత ప్రభావం తెచ్చుకుని మరి నజరేయుడు యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకుని స్తోత్రం ప్రభా. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రేమలో తండ్రి, ఘనమైన యేసయ్య మీ బలమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంతవరకు ప్రభా మీ బిడ్డలు ప్రభా అందరితో మాట్లాడి అల్పమైన కాలంలో ధృవీకరించిన వాళ్ళు ఆత్మ ద్వారా అందరితో మాట్లాడారు ప్రభా. ఈ యొక్క కార్యము అయా ఆరంభంలో అల్పంగా ఉన్నప్పటికీ అయా ఈ ఊపిలో మహిమకరంగా మార్చేది అంటే మీ స్థితి ఇప్పుడు కొద్దిగా ఉన్నప్పటికీ తుదకు మీరు మహాభివృద్ధి చెందుతారని సెలవించారు తండ్రి. మీరు గొప్ప కార్యాలు చేసే దేవుడు తండ్రి. అద్భుత క్రియలు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు తండ్రి. మీరే అద్భుతాలు చేసే దేవుడు. మీరు మాత్రమే తండ్రి. అల్పమైన వారిని ధనులుగా చేసే దేవుడు. దీనులను బలహీనులను లేవనెత్తి మరి ప్రభా రాజుల ఎదుట కూర్చుండబెట్టే గొప్ప దేవుడు తండ్రి. మీకే మహిమ కలుగుగాక. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలకు స్థుతులు చెల్లించుకొచ్చున్నాం. బిడ్డ జీవితాల్లో యొక్క కార్యాలు జరిగించింది. వారు చేస్తున్న పనులన్నింటిలో తోడుగా ఉన్నాడు ప్రభా. క్షేమాన్ని అనుగ్రహించండి. వారి ప్రయాణాలు ప్రభా వీళ్ళందరినీ మీ యొక్క హస్తాలకు వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి ప్రభా. మీ యొక్క మేలులతో తృప్తిపరచండి. దొరికిన ప్రతి హస్తాన్ని దీవించండి ప్రభా. ఇంకా ఎవరెవరు ఏ అవసరంలో సన్నిధిలోకి వచ్చినారో ఎనిమిది దేవుడు వారి ప్రతి అవసరత మీ యొక్క నామ మహేశ్వరంలో నుంచి తీర్చబడి కాక. బిడ్డలు ప్రభా మీ యొక్క హస్తాలు పెరుగుకుంటున్నాం తండ్రి. మనందరినీ మరలా మేము కలుసుకునే పర్యంతం భద్రపరచమని మా రక్షకులను కుమారుడు వేసే శ్రేష్టమైన నామంలో ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్.